జై జనతా టీవీ నుంచి ద లీడర్ కార్యక్రమంలో ద డైనమిక్ లీడర్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర కిసాన్ కేత్ మజ్దూర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మేడ్చల్ జిల్లా సాధన కమిటీ వ్యవస్థాపకులు అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. సో తన జీవితం బాల్యముఖ విశేషాలు వివాహం అన్ని వివరాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సార్ చెప్పండి. జై జనతా టీవీకి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి మరియు మా మిత్రుడు సంగన గారికి మరి అదేవిధంగా మమత అందరికీ అభినందనలు. మీ ఛానల్ భవిష్యత్తులో మంచి అభివృద్ధి అయింది, ప్రజలకు మరింత సేవ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం ఇప్పుడు పాతూరి సుధాకర్ రెడ్డి గారి బాల్యం గురించి ఆ విశేషాలు ఏంటో సార్ గారికి తెలుసుకున్నాం. మా బాల్యం గురించి అంటే చిన్న ఇది ఇక్కడ ఎందుకంటే మేము మర్రి వంశానికి పెంపకానికి రావడం జరిగింది. కాబట్టి మా బాల్యం కొంత అంటే దాదాపు నేను పుట్టిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. 75 వరకు ఇక్కడనే ఉన్నాను. మళ్ళీ 80 నుంచి మళ్ళీ ఇక్కడ ఉండడం స్టార్ట్ అయింది, మేడ్చల్లో ఉండడం. అంటే 65 to 75 వరకు ఇక్కడ ఉండి మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ 75 80 తర్వాత ఇక్కడ రావడం జరిగింది. అయితే బాల్యంలో కొంత భాగం ఇక్కడ జరిగింది. సో మళ్ళీ మధ్యలో ఒక 5 ఏళ్ళు మరి మహేశ్వరం ఆ ఏరియాలో మంకాల మహేశ్వరంలో ఉండడం జరిగింది. అక్కడ బాల్యంలో కొంత సంఘ అంటే ఆర్ఎస్ అనుబంధ సంస్థలతో పనిచేయడం జరిగింది. సామాజిక స్పృహ సేవ చేయడం కానీ సమాజంలో అన్ని వర్గాలను సమంగా చూడడము అటువంటి సోషలైజేషన్తో ఉండడం జరిగింది. దాంతోపాటు మేము ఇక్కడ 85లో ఇంటర్మీడియట్లో విద్యార్థి ఆర్గనైజేషన్ కానీ ఇండస్ట్రీలో బిఎంఎస్ ఆర్గనైజేషన్ కానీ మరి అదేవిధంగా మరి ఇక్కడ వివేకానంద ఆశ్రమం అని సంఘాన్ని పెట్టి మరి మేడ్చల్లో ఉన్న యువకులకు మా సీనియర్ చాలామందికి వాళ్ళతో పాటు అంబేద్కర్ యొక్క 18 అంబేద్కర్ జయంతోత్సవాలు ఉంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే ఇక్కడనే మేము బాల్యం అంటే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇక్కడనే, మళ్ళీ ఎస్ఎస్సి నుంచి మరి ఇంటర్ డిగ్రీ డిస్కంటిన్యూ వరకు ఇక్కడ చేయడం జరిగింది. అయితే ఇండస్ట్రీ జాయిన్ కావడం వల్ల కొద్దిగా స్టడీ మీద నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. ఇంటర్మీడియట్ తర్వాత ఇక్కడ మెచ్చర్ అయిన తర్వాత డిగ్రీ ఎస్పీ కాలేజ్ చేసి ఫస్ట్ ఇయర్ చేసి వదిలేయడం జరిగింది. తర్వాత ఇండస్ట్రీ జాయిన్ కావడం జరిగింది. బాల్యాన్ని ఎక్కువ ఆర్గనైజేషన్ పని చేసేది మేము, కాబట్టి వాళ్ళని చదవడము పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోతున్నాయి. ఇక ఈ సామాజిక వ్యవస్థ వ్యవహారాలనే ఎక్కువ చురుకుంటుంది. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, చెల్లెలు ఇవ్వలేరు. ఒక తమ్ముడు ఉన్నాడు. మళ్ళీ నాకు అప్పుడు మాకు చెల్లెలు లేరు కాబట్టి 80 ప్రాంతంలో దాదాపు 18 ఏళ్ళు ఇంటర్మీడియట్ దాటంగానే పెళ్లి చేసే వ్యవస్థ ఉండే అప్పుడు. కాబట్టి నాకు దాదాపు 21 ఏళ్ళకే పెళ్లి అయింది, తొందరగానే పెళ్లి అయింది. లేదు అరేంజ్ మ్యారేడే. అంత ఆలోచన అప్పుడు ఉండకపోతున్నా సమాజంలో. అయితే అరేంజ్ మ్యారేడే. నాకు ఒక బాబు ఒక కూతురు ఉంటుంది. ఆ బాబుకి మ్యారేజ్ అయింది. అమ్మాయికి చదువుకుంటుంది. అదనమాట వాళ్ళ పర్సనల్ స్టడీలో ఉద్యోగరీత్యా కొంత టైం తీసుకుంటారు. సార్ అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే పర్సన్ ఎవరైనా స్ఫూర్తి అలా ఉన్నారా? అటువంటి ఏం లేదమ్మా. అసలు రాజకీయాలు రావాలని మేము పలానా కావాలని అటువంటి ఉద్దేశాలు ఏం లేకుండే. ఆర్గనైజేషన్ పరంగా చేసేటప్పుడు అయోధ్య ఉద్యమం తర్వాత బీజేపీని ఇక్కడ స్థానికంగా మోహన్ రెడ్డి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయమంటే మనం ఏబీపీ అవన్నీ వచ్చినాం కాబట్టి ఆర్గనైజేషన్ పరంగా చేసినాం, అంతే తప్ప మేము రాజకీయంగా పలాంది ఆశించి పనిచేయడం కానీ లక్ష్యం అనేది ఏం లేదు. అందువల్ల బీజేపీని ఎస్టాబ్లిష్ చేసాం. దాంతోపాటు 90లో చేసిన తర్వాత 2001లో తెలంగాణ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినాక స్థానిక పరిస్థితులు మా మెంగిన అంతకుముందు తెలంగాణ అంటే ఏందో అనుకునేది. కొన్ని సందర్భం బట్టి పేపర్లు వచ్చిన ఆర్టికల్స్ అవన్నీ చూసి సరే మన అయ్యేల జమాలు ఎవరో కొట్లాడారు, సరే మనకి అయినంత కానీ తెలంగాణ కోసం కొట్లాడదాం, మనకు నిధులు కానీ నియామకాలు కానీ నీళ్ళలో ఉన్న తేడాలు మనం గుర్తించడం ద్వారా టీఆర్ఎస్కి పనిచేద్దామనే ఆలోచనతో అప్పుడు బీజేపీకి మండల ప్రెసిడెంట్ ఉంటూ రిజన్ ఇచ్చి మా టీఆర్ఎస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మండలంలో. తర్వాత 2006లో అప్పుడు యూపీఏ 1 సోనియా గాంధీ ఆధ్వర్యంలో కేసీఆర్ మినిస్టర్ ఉండే. అప్పుడు కాంగ్రెస్ ఇస్తుంది మినిమం ప్రోగ్రామ్ అని పెట్టిన తర్వాత ఇక్కడ మాకు అప్పుడు మెయిన్ హరివర్ధన్ రెడ్డి ఉంటుండే. ఆయన ఏమన్నాడంటే స్థానికంగా మన ఇంకా దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేసే క్యాడర్ ఉంది, స్థానిక ఎన్నికలలో మనంగిన
కనీసం మన వాళ్ళు ఇంత సేవ చేస్తారు కాబట్టి సర్పంచులు ఎంపీటీసీలు కావాలి కాబట్టి మనం కాంగ్రెస్లో ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్లో మెల్ట్ అయితే మనం పోతే అధికారంతో ప్రజలకు సేవ చేయొచ్చు, అదేవిధంగా మన కార్యకర్తలైన మనోభావం పెరుగుతుంది, లీడర్షిప్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అందులో ఎట్లయినా కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందనే ఉద్దేశంతో మేము ఇందులో రావడం జరిగింది. కాంగ్రెస్లో తర్వాత చాలా సందర్భాలలో మళ్ళీ నా మిత్రులు కానీ కొంతమంది పెద్ద మనుషులు కానీ మళ్ళీ బెట్టియాస్ అనే ఆలోచనతో కొంతమంది అడిగినా మనం స్థిర నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ ఇచ్చినా ఇవ్వకున్నా అయినా ఒక ఏజ్ పార్టీ అని అనుభవం దృష్టి అయినా కాంగ్రెస్నే కొనసాగాలని నిర్ణయంతో 2006 నుంచే కంటిన్యూ ఉన్నాం. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయినా స్థానికంగా ఉద్యమాలు తెలంగాణ ఎంత ఉన్నాయినా మేము పార్టీ పాల్గొనకుండా మేము వ్యక్తిగతంగా వచ్చి పాల్గొనడం జరిగింది. అక్కడ వరకు ఉన్నాం ఈ ఉద్యమం. సార్ మీరు మేడ్చల్ని జిల్లా చేయాలన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? సో జిల్లా అవ్వడానికి మీరు మీ పాత్ర ఏంటి అండ్ ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొన్నారు? యాక్చువల్గా ఇది 2014లోనే తెలంగాణ ఇచ్చినాక కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చిన్న జిల్లాలు ఉండాలి, కొంత ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచనతో ఉన్నారు. 2014 ఎలక్షన్ అయినా మా కేఎల్ఆర్ గారు మా ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్న పరిస్థితిలో అంటే భవిష్యత్తులో మనం అధికారంకి వస్తే ఏమేం చేయాలి విజన్ అనే ఆలోచనతో ఉన్నప్పుడు నేను ఏం ఆలోచన చేసినట్టే నా జీవితంలో దాదాపు 90% ఇక్కడనే అయింది కాబట్టి మండల వ్యవస్థను, తహసీల్ వ్యవస్థను, మేడ్చల్ యొక్క అంటే ఒక తాలూకా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఏముంది ఎంత స్థాయి ఉండే మాది నిజాం టైంలో మన చరిత్ర ఉంది కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి జిల్లాలు చేయడంలో మన మేడ్చల్ కింద నిజాం టైంలో 1955 వరకు సెర్చ్ చేస్తే దాదాపు మనకు ఇక్కడ హైదరాబాద్లో బాలంరాయ్ ఉంటుంది, ఇది మన ప్యాడెస్ బ్రిడ్జ్ వరకు మనకు మేడ్చల్ తాలూకా అంటే రెవెన్యూ కంట్రోల్ చేస్తున్న అంతవరకు ఉంటుండే. మళ్ళీ దాంతో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఈ బాలానగర్ ఇటు బోయినపల్లి అటు నుంచి కుకుట్పల్లి నుంచి నర్సాపూర్ రోడ్ నుంచి మొదలు పెడితే కుకుట్పల్లి పటంచేరు ఆ ఏరియా, ఇక్కడ నార్త్కి వస్తే రామాయణపేట వరకు, ఇక్కడ మన ఈస్ట్ పోతే తూర్పు పోతే దాదాపు హైదరాబాద్ వరకు మేడ్చల్ తాలూకా కింద ఉండే. అది ఉండే మెయిన్గా తర్వాత 60లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకైనా అప్పుడు తాలూకా లెవెల్ అయినా దాదాపు మన లక్ష్మాపూర్ వరకు నియర్లీ నల్గొండ వరకు ఉంటుండే మేడ్చల్ తాలూకా. నేను చూసిన తాలూకా ఇక్కడ దాదాపు నర్సాపూర్ వరకు ఉంటుండే. మళ్ళీ దాదాపు 60 కిలోమీటర్ పరిధిలో మనం తాలూకా చేసినాం. ఎప్పటి వరకు రామారావు మండలు చేసే వరకున మేడ్చల్ ఒక 60 కిలోమీటర్ పరిధిలో తాలూకా చేసినాయి. ఉప్పలు ఇవన్నీ మాకే ఉంటుండే, కుబ్లాపూర్ ఇవన్నీ రెవెన్యూ. కాబట్టి సరే అది చరిత్ర ఉంది, ప్లస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఉంది. కారణం ఏంటంటే ఉత్తర తెలంగాణలో తెలంగాణ మొత్తంలో 70% మొత్తం ఈ మేడ్చల్ వైపు నుంచే పోవాలి, ఉత్తర తెలంగాణ నుంచే పోవాలి. మేడ్చల్ ఎంట్రన్స్ ముఖద్వారం, ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, బస్ డిపో ఉంది, నేషనల్ హైవే ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి మనంగిన ఒక మేడ్చల్ జిల్లా వేయాలని డిమాండ్ ముందు పెట్టాలనే ఆలోచనతోటి అప్పుడు అడిగితే అంటే ఆ పరిస్థితిలో మా కేఎల్ఆర్ గారు ఏమంటారో తెలియదు, నాకు ఆలోచన వచ్చినా కానీ బంద్ చేసుకున్నాను. అడగడం మంచిది కానీ సందర్భం మంచిది కానీ సరే. మళ్ళీ 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఏర్పడ్డాక జూన్లో పేపర్లు వచ్చినాయి, అంటే సికింద్రాబాద్ను మేడ్చల్ కలుపుతూ సికింద్రాబాద్లో అనే ఆలోచన వచ్చినట్టు తెలిసింది. తెలంగాణ ఇమ్మీడియట్లీ ఒక మా కాంగ్రెస్ పార్టీ పరంగానే స్టేట్మెంట్ ఇచ్చినాం. నేను మండల పరంగా కలిపి నేనే ఇచ్చినాను మేడ్చల్ తాలూకు జిల్లా అయ్యాలని. తర్వాత ఒక కేసీఆర్ ఉద్యమం ముగిన ఒక ఆలోచనతో అంతకుముందు ఏదైనా ఒక రాజకీయ అన్ని ఒక కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తే ఇది సాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు, రాజకీయ భేదాలు ఉంటాయి. కాబట్టి దీనికి ఒక సోషల్ ఆర్గనైజేషన్ కింద చేయాలని ఆలోచనతో నాకున్న సంబంధాలు వ్యక్తిగతంగా బీజేపీలో పనిచేసినాం, టీఆర్ఎస్లో పనిచేసినాం, ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. కాబట్టి అందరు అంటే ఇప్పుడు 40 ఏళ్ళు దాటిన వాళ్ళతో అందరితో సంబంధం లేదు నాకు. సరే ఒక పెద్ద ఎమ్మెల్యే స్థాయి లీడర్లతో సహా గ్రామ స్థాయి లీడర్ల వరకు మంచి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి మేడ్చల్ జిల్లా స్థాన సమితిని పెట్టి సోషల్ ఆర్గనైజేషన్ కింద అందరు కట్టుకుని వాళ్ళన్న ఉద్దేశంతో 2014 జూన్ 29 స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా మందిని మేడ్చల్ జిల్లా అవడం ఏంది అని చిన్నోళ్ళు పెద్దోళ్ళు మేము అడగడానికి పోయినా ఇది కాదు, ఒక కేఎల్ఆర్ తప్ప ఫస్ట్ మేము అడిగేసి మేము పెట్టేటప్పుడు ఎవరు ఆలోచన తీసుకోలేదు. వాస్తవం ఏంటంటే ఎవరు పెద్ద మనుషులు ఏం పెడుతున్నా అంటే వద్దంటారు, వద్దనక పెడితే బాగుండదు. మనం డిసైడ్ చేసి పాంప్లెట్ కరపత్రం రిలీజ్ చేసినాక పోయి అడగడం లేదు. ఒక కేఎల్ఆర్ హార్ట్ఫుల్గా చదివిన తర్వాత ఈ చరిత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ పాయింట్స్ పెట్టినాక గుడ్ మంచి ఆలోచన ఉంది సుధాకర్ అంటే గోవే నువ్వు చేయి, మేము ఉండొద్దు, మేము
మేము కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తే మళ్ళీ అది బ్యాక్ పోతుంది టీఆర్ఎస్. అంటే కేసీఆర్ జర వ్యక్తిగతంగా ఏంటంటే ఏ పార్టీ చెప్పినా ఏ పరిస్థితి ఉండదు కాబట్టి నువ్వు చేసుకో బాగుంటుంది అనే ఆలోచనతో ఉండే. సరే చాలామంది వద్దని ఒలిగిన మా ఉద్యమం చూసి అది చూసి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చేసిన కార్యక్రమాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలు తీసుకుపోయినాక చాలామంది బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్లో కానీ కొంతమంది వచ్చారు. మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతో ఆయన బెదిరి భయం భక్తికి చాలామంది ఆగిపోయారు ఇక్కడ స్థానిక ఆయన మేము కొనసాగించడం బాగానే చేసినాం. దానికి మేము ప్లాన్గా పోయినాం. ఫస్ట్ వినతి పత్రాలు ఇవ్వడం, ఎమ్మెల్యే టు సీఎం వరకు వినతి పత్రాలు ఇవ్వడం, ఎంఆర్ఓ టు చీఫ్ సెక్రటరీ వరకు ఇవ్వడం, మళ్ళీ తర్వాత ధర్నాలు చేయడం, రస్తారోకోలు చేయడం, మళ్ళీ దాదాపు గట్కేశ్వర వరకు పోయి రస్తారోకోలు చేయడం జరిగింది. లాస్ట్కు అమరణ దీక్షనే చేయడం జరిగింది. దాదాపు 6 రోజులు కూర్చున్నాక సీఎం ఇక్కడ ఉన్న సింగిరెడ్డి లక్ష్మారెడ్డి అని టీఆర్ఎస్ నాయకుడు ప్లస్ మన కేసీఆర్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన 2015-16లో ఇది మేము అమరనివేశం వస్తున్న ముందు 6 నెలల ముందు ఆయన అటాచ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ముఖ్యంగా ఏం చెప్పిందంటే మల్లారెడ్డి ఎంపీ మల్లారెడ్డి గారికి మేము చెప్పిన తర్వాత అరే మేడ్చల్ నాది నా అమ్మమ్మ గారు గిర్మాపూరు అట్టెట్లయితే అని ఆయన తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్కి వచ్చే సందర్భంలో అయినా 2015లో మనకి లెటర్ ఇచ్చిండు. మేడ్చల్ ఆయన లెటర్ ప్యాడ్ మీద మేడ్చల్ జిల్లా వేయాలని ఇచ్చిండు. అది కూడా నైతికంగా ఒక పెద్ద విజయం. తర్వాత దాన్ని సీఎంకి ఇవ్వడం, చీఫ్ సెక్రటరీ ఇవ్వడం, మా ఉద్యమం చూసి మేము నిజాం అంటాం కాబట్టి కేసీఆర్ కూడా దానికి ఆ సెంటిమెంట్ మేము యూజ్ చేసుకున్నాం. నిజాం అనే సెంటిమెంట్ కేసీఆర్ దగ్గర యూజ్ చేసుకొని సాధించడం జరిగింది. చలో చరిత్ర ఎక్కువ పెద్ద బలం. నన్ను అన్నారు నువ్వు ఎమ్మెల్యే కావు, ఒక మినిస్టర్ కావు, నువ్వు ఒక చిన్నోని మా ఇంట్లో మా పిల్లలతో సహా చాలా మంది అన్నారు అన్నమాట. అక్కడ ఈ సమస్యలో బలం ఉండాలి. వ్యక్తి దాన్ని టేకప్ చేసి ముందుకు పోతే అంకితభావంతో పనిచేస్తే ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు. అది గాంధీ చేసిండు, స్వతంత్రం తెచ్చిండు. గాంధీ కూడా పెద్ద రాజపుత్రంలో పుట్టలే, రాజరికంలో పుట్టలే, సామాన్య కుటుంబంలో పుట్టిండు. కేసీఆర్ కినా తెలంగాణ జెండా ఎత్తినప్పుడు ఆయన సిద్దిపేట జిల్లాలో మొత్తం కలిపితే టాప్ 20లో ఆయన లాస్ట్ ఉంటాడు, టాప్ 10 లెవెల్ ఉంటాడు. ఆయనకన్నా రామచంద్ర రెడ్డి చాలా మంది ఉండేవి. కాకపోతే మనకు సమస్య వల్ల బలం ఉండాలి. మనం ఎంతవరకు అంకితభావంతో పనిచేస్తున్నామని అది ఆదర్శం. ఏదో సక్సెస్ అయినాం. మళ్ళీ ఆఫీస్లో ఒకటి చాలా ఇబ్బందికరంగా ఈ ఎమ్మెల్యే ఎంపీ చేసిన కిరాతకంతో మేడ్చల్ పడాల్సింది అక్కడ పడి నాగిన భవిష్యత్తులో శక్తి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వస్తుంది 2019లో. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మేడ్చల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఇది కొద్దిగా డిసప్పాయింట్ ఉన్నా కానీ మాకు ఆ బలం ఉంది మేడ్చల్ కాబట్టి ఖచ్చితంగా సాధిస్తాం. అది సార్ అంటే కాంగ్రెస్ పార్టీలో అంటే మీ హయాంలో మాజీ ఎమ్మెల్యే గారు కేఎల్ఆర్ గారు ఉండే కదండి. సో తను ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అప్పట్లో? సో ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది? సో ఎలాంటి పార్షాలిటీ లేకుండా అంటే కరెక్టే, నిజం మాట్లాడాలి కొన్ని విషయాలలో. గత ప్రభుత్వంలో మా హయాంలో పూట దాదాపు వైఎస్ రాజశేఖర టైంలో అటు హైటెక్ కానీ అన్నీ చేసారు. స్థానిక సమస్యలు తీసుకుంటే మా కేఎల్ఆర్ గారు వచ్చినాక ఫస్ట్ సార్ మా కేఎల్ఆర్ సార్ దృష్టి పెట్టింది ఏంటంటే వర్షాకాలంలో కానీ ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. ఆరోగ్యము హాస్పిటల్ పోటీ ఇప్పుడు వర్షాలు పడే టైంలో కానీ ఈ చలికాలం పోయి వర్షాకాలం వచ్చి లేకుంటే ఎండాకాలం వచ్చి సీజన్ మార్పులలో అయినా చాలామంది గ్రామాలలో 70% మంది అంటే మేడ్చల్ నియోజకవర్గంలో 70% మంది గ్రామాలలో 80% మంది ఉంటారు. అన్ని స్లమ్ ఉన్నాయి, కొన్ని ఏరియాలో సిటీలో స్లమ్ ఉంటాయి సిటీలో. కాబట్టి ఎక్కువ ప్రజలకు తాగునీటి అనేది మెయిన్ సమస్య. మనిషికి జ్వరాలు కానీ అటువంటి వైరస్ ఎక్కువ రావడం డ్రింకింగ్ వాటర్ తోటి. అదే దృష్టితోటి ఆయన రావడంతో మేడ్చల్ నియోజకవర్గం నుంచి 200 గ్రామాలకు దాదాపు ఫస్ట్ ఇయర్ లోపలనే లేని ఆయన ఒక్కొక్క విలేజ్ మేడ్చల్ ఉందనుకోండి, పెద్ద విలేజ్ ఉంటే ఒక్కొక్క మూడు వాటర్ ప్లాంట్ ఇవ్వడం, ప్రతి చిన్న గ్రామంలో కనీసం 2 వాటర్ ప్లాంట్ ఇవ్వడం. అట్లా ఇవ్వడం వల్ల ఆయన సొంత డబ్బు అంటే ఒక సొంత డబ్బు ప్రభుత్వం సపోర్ట్ లేకుండా వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే దాదాపు ఒక్కొక్క వాటర్ ప్లాంట్కు ఆ టైంలో 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. 5 రూపాయలు సొంత పైసలు పెట్టుకొని అన్ని గ్రామాలకు మంచింటి సమస్య లేకుండా ఫిల్టర్ వాటర్ ఇవ్వడం వల్ల మంచి వాటర్ ఫోకస్ చేసిండు. అది చాలా మందికి రిజల్ట్ దాదాపు 2 నెలలనే తెలిసిపోయింది. అంటే జ్వరాలు రావడము అటువంటి చిన్న టైఫాయిడ్ అటువంటి రాకుండా చాలా అయినాయి. అది తర్వాత సారిగిన వచ్చిన 2009లో వచ్చిండు. రావడంతో 8 నెలలనే తెలంగాణ ఉద్యమం అమరనిరసన చేయడము,
మళ్ళా ఉద్యమాలు జరగడం చాలా ఇబ్బందికరంగా ఉండే. ఎమ్మెల్యేలైనా గ్రామాల్లో లేని పరిస్థితి ఉండే. అటువంటి 3 ఏళ్ళైనా షార్ట్ టైంలో అయినా ఎలక్ట్రిసిటీ మీద దాపు అన్ని సబ్స్టేషన్లు వేయడం కానీ పెద్ద పెద్ద కరెంటు సప్లైకి 1000 kV పెట్టడం కానీ దాపుగా లేదైనా నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలు కరెంటు మీద పెట్టిండు. కరెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ మీద పెట్టిండు. రోడ్లు అయినా దాదాపు అంత క్రూషియల్ టైంలో అయినా లేదైనా ఏడాదికి కనీసం నియోజకవర్గంలో 200-300 కోట్లు వేసించి సార్ ఎండింగ్ టైం వరకైనా 4 ఏళ్ళలో కనీసం దాదాపు 2,000 కోట్లు రోడ్ల మీద పెట్టిండు. ఇప్పటికీ మా ప్రభుత్వం జరిగిన రోడ్లు గ్రామీణ వ్యవస్థల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప ఇప్పుడు ఉన్నాయి ఏం లేదు. అంటే మా అప్పుడు కేఎల్ఆర్ టైంలో 4 ఏళ్ళు విపరీత ఉద్యమాలు, 6 నెలలకు బంధులు, నెలకు బంధులు, సకల జనుల సమ్మె. ఇటువంటి క్రూషియల్ టైంలో అయినా సారు నియోజకవర్గం ఎంత అయ్యాలో అంత ఏ సీఎం ఉన్నా, రోషే ఉన్నా, వైఎస్ ఉన్నా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా కొట్లాడి తీసుకొని వచ్చి చేపించాడు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అయినా తెలంగాణ ఇచ్చినాక, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మన దురదృష్టం, మేడ్చల్ దురదృష్టం ఏంటంటే ధనిక రాష్ట్రం అన్న రాష్ట్రంలో మన సోయిలేని ఎమ్మెల్యే, అంటే అభివృద్ధి మీద ఆయనకు చింత లేదు, అభివృద్ధి ఎట్లా చేయాలనే ప్రణాళిక లేదు, ఒక ఏం లేదు. ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంటే ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎక్కడ ఇండస్ట్రీ అవసరం, ఎక్కడ ఏం అవసరము అనే ఆలోచన లేదని, ఆ విజనే లేదు. ఎవరు చెప్తే వినడు, ఆయన తెలియదు. మొత్తం నియోజకవర్గం లేదా గ్రామాల్లో అయినా ఒక గ్రామంలో ఇప్పుడు ప్రతి గ్రామంలో కనీసం సర్పంచ్ మోడీలో వేయలేని పరిస్థితి. మోడీ అంటే అసలు ఊళ్ళలో అయినా సర్పంచ్లు వార్డు మెంబర్లు తిడితే ప్రభుత్వం నుంచి ఒక పైసా వచ్చేది లేదు. గ్రామాలలో ఎంత దూరం అంటే సంటవరం నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ ఏమైనా ఫండ్స్ వస్తే వాళ్ళకి ఎస్టీలకు కానీ ఏమైనా ఫండ్స్ వస్తాయి రోడ్లకి, అవి డైరెక్ట్ ఎస్టీఆర్ నుంచి కరెంటు కట్ చేసే పరిస్థితి ఉంది ఏడాది కింద. ఇంత కేసీఆర్ నేను దేశంలో మోడీ ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఫండ్ వస్తలేదు అంటుండ్రు. అదే గ్రామాలను గ్రామ పంచాయతీ వస్తాను ధ్వంసం చేసేసిన కంప్లీట్, ₹1 ఇయ్యలే వాళ్ళకు. ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజల మొత్తం. మన ఊరు మన ప్రణాళిక ఏం లేదు, ప్రణాళిక లేదు, మన ఊరు లేదు, మన ఊరు కానీ ప్రణాళిక లేదు. అటువంటి చాలా ఇబ్బంది. మా ఎమ్మెల్యే నియోజకవర్గం అయినా అది ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా సుధీర్ రెడ్డి గారిని, ముఖాముఖి చర్చకు నేను రెడీ. ప్రభుత్వ పరంగా నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా నియోజకవర్గం మొత్తం మీద? నియోజకవర్గం మీద సుధీర్ రెడ్డి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆయన సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి ఏమన్నా తెచ్చిందో, ఒక 100 కోట్ల కానీ 20 కోట్ల కానీ ₹1 ఫండ్ ఏమైనా ఉందా చెప్పుకోవడానికి? ఇంత సిగ్గుచేటైన ఎమ్మెల్యే కానీ, ఇంత నిర్లక్ష్యం ఉన్న ఎమ్మెల్యే ఇంతవరకు మేడ్చల్ చరిత్ర లేదు. కనీసం ఉమా వెంకటరామరెడ్డి మహిళనైనా అంతతో పనిచేసింది ఆ టైంలో. అంతకన్నా ఘోరం ఉంది. చెప్పుకోవడానికి మాకే సిగ్గుచేట అనిపిస్తుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేసిందని చెప్పుకోవడానికి మాకే కాంగ్రెస్ మనకైనా ఆయనను తిట్టిన ఉపయోగం లేదు, అన్న ఉపయోగం లేదు. ఎవరు మాట్లాడు? ఆయన కేసీఆర్ పోతారా అంటే ఇలేషనర్ ఎవరు మాట్లాడు? మాట్లాడే తరిగా లేదు. ఎవరైనా మాట్లాడితే ఎడ్డమంటే తెడ్డమంటారు. వాడికి వస్తే గ్రామంలో మాకు ఇల్లు లేదంటే వాడే మిక్తులు సర్పంచ్ అంటారు. అంత నిర్లక్ష్యంగా మాట్లాడటంతో మా దురదృష్టం పెట్టేది ఆయన ఎమ్మెల్యే అనుకోవడం. సార్ 2019లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అండ్ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో సో సామాన్య ప్రజానికానికి కానీ వ్యవసాయం చేసే రైతులకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రజెంట్ ప్రభుత్వంపై ఫ్యూచర్ ఎలక్షన్స్ పై మీ ఒపీనియన్ చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ వేసారు మీరు. ఇది ప్రజలలో కానీ చాలామంది హృదయాలలో మనసులలో ఉన్న ప్రశ్న ఇది. అయితే నేను కొంత టైం ఇచ్చి చెప్పాలని నేను ఇస్తున్నాను. ఎందుకంటే ధనిక రాష్ట్రం నిజంగా అయినా మనకు రాష్ట్రం వచ్చినప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉండే మన దగ్గర. అయితే ఏ ప్రభుత్వం అయినా ఫస్ట్ ఏం చూడాలి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక 80%-70% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ చూడాలి. తర్వాత బీదలకు ఇప్పుడు బలైన వర్గాలు ఉన్నాయి, ఎస్సీలు ఎస్టీలు కానీ లేదంటే మైనారిటీస్ పేదవాళ్ళు, వాళ్ళకు విద్య, వైద్యము, గ్రామాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మోరీలు కానీ నీళ్లు కానీ లేదంటే విద్య కానీ మెరుగైన విద్య. ఇంతకుముందు ఇప్పుడు ఆంధ్రాలో తిట్టినాం, వాడు ఏం చేయలేము మనకు వచ్చిన బడ్జెట్ తీసుకుపోయిండు అని తిట్టినాం. దాదాపు 12 ఏళ్ళు ఉద్యమం నడిపించినాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.
మేము నష్టపోతున్నా అయినా సోనియా గాంధీ మాకు నష్టపోతున్నా 25 మంది ఎంపీలు వ్యతిరేకించినా అయినా పార్లమెంట్లో తెలంగాణ 300 మంది చచ్చిపోయారు 1200 మంది చచ్చిపోయారని సానుభూతి తెలంగాణ ఇవ్వాలన్న ఉద్దేశంతో దృఢమైన నేతృత్వం ఇచ్చిన తెలంగాణలో అభివృద్ధి ఏం చేసినాం ఇప్పుడు కేసీఆర్ ఇంతమంది చెప్పాను గ్రామాలలో గ్రామీణ వ్యవస్థను మొత్తం కేసీఆర్ ధ్వంసం చేసేసాడు గ్రామాలలో ఎటువంటి సర్పంచ్లకు ఎటువంటి రూపాయి 4 ఏళ్ల పరిపాలన 1,00,000 రూపాయలు అయినా బడ్జెట్ లేకుండా 10,000 బడ్జెట్ లేకుండా అయినా అల్లాడిపించింది మొత్తం గ్రామాల సర్పంచ్లు మోరీలు కట్టాలన్నా రోడ్లు వేయాలన్నా ఎటువంటి అన్నీ తీసుకుపోయి మిషన్ కాకతీయ అవసరమే లేకుంటే అదేమంటారు భగీరథ అవసరం కానీ ఉన్న ఇంట్లో అందరికీ అన్న కడుపు మాడబెట్టి నువ్వు ఏమో చేస్తానే కుదరదు కదా అట్లా చేసిండు చాలా విధ్వంసమైన పరిపాలన జరిగింది నిజంగా ఓపెన్గా చెప్పాలంటే కేసీఆర్ ఆలోచన ఎట్లుంటుందంటే ఆయన ఎవరిని కలవాడు దూరా మినిస్టర్ మామూలుగా నిష్పడేసి ఎమ్మెల్యే ఎంపీలని కూడా మినిస్టర్ కలిసే పరిస్థితి లేదు నేను మేడ్చల్ జిల్లా సాధన సమితి నుంచి ఉద్యమాలు చేసి మేము అంటే ఒక ఇద్దరు పెద్ద మనుషులతో పోయి గడవడం జరిగింది అది వేరే విషయం వ్యక్తిగతంగా మాత్రం ఒక తెలంగాణ ఉద్యమం నడిపించిన వ్యక్తికి ఆమె ప్రధానమంత్రిగా అపాయింట్మెంట్ ఇచ్చిండు ఈరోజు మేము ఉద్యమాలు నడిపించిన జిల్లా ఉద్యమాలు చేసిన వాళ్ళకి డైరెక్ట్ అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి మా యొక్క సాధక బాధకాలు ఎందుకు అడుగుతున్నారని అడగలేని పరిస్థితి అటువంటి వ్యవస్థలో ఉండడం మన దురదృష్టం ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్లో గ్రామాలలో ఏం సర్పంచ్ కానీ ఏం చేయలేదు పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా విద్యా అభివృద్ధి అయిందా అంటే లేదు ఉన్న స్కూల్ మూసేసారు సింగిల్ ఒక టీచర్ ఉన్న స్కూల్కి మూసేసారు మళ్ళీ కేజీ టు పీజీ అన్నారు అది ఎక్కడ తెలియదు ఎవరికి ఇస్తుందో తెలియదు మళ్ళీ ఎన్నో పథకాలు చెప్పారు కేజీ టు పీజీ ఉండొచ్చు లేకపోతే 108 సరిగ్గా లేవు ఆరోగ్యశ్రీకి చాలా ఇబ్బంది అవుతుంది ఆరోగ్యశ్రీ పథకం లేదు ముఖ్యంగా రైతుల విషయం తీసుకుంటే రైతులకి ఇప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాను ఇప్పుడు మీరు ఎవరేం చేస్తున్నారు దానికి నేను క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలిపి 50,000 కోట్ల బడ్జెట్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న మొత్తం రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిండు ఎట్టే ఒక్కటే సంతకంతో రుణమాఫీ చేసేసిండు మళ్ళీ ఇన్స్టాల్మెంట్ లేకుండా అదేవిధంగా చంద్రబాబు 2004 కన్నా ముందు చంద్రబాబు టైంలో రైతులు కరెంటు కట్టలేకపోతే జైలుకు పంపించిన పరిస్థితి ఉంది కరెంట్ అయినా 100 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేసిండు కరెంటు మాఫీ చేసిండు 1,00,000 రుణమాఫీ చేసిండు మళ్ళీ రైతులకు బోనస్ ఇచ్చిండు మళ్ళీ ఇది మద్దతు ధర కూడా మంచిగా ఇచ్చిండు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం లేదు 1,00,000 రూపాయలు రుణమాఫీ అను ధనిక రాష్ట్రంలో 1,00,000 కోట్లలో రైతులకు 1,00,000 రూపాయలు ఇచ్చేందుకు ఒక 70,000 రూపాయలు రుణం తీసుకున్నాడు 2014 ఉంటే ఈరోజు 4 విడతలు ఇచ్చిన దానిలో అయినా మళ్ళీ 30,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది మళ్ళీ ఇదే కూడా ఇవ్వాలి వాళ్ళ పాస్బుక్లో అసలు వాడు రుణమాఫీ చేసిన ఆశతో ఉంటే 30,000 మంది ఇటువంటి వ్యవస్థలో మనము కేసీఆర్ ప్రభుత్వం ఉంది చాలా అన్యాయం చేస్తుండ్రు ఇప్పుడు ఏమంటుండ్రు ఇప్పుడు వాళ్ళ అకాల వర్షాలతో నష్టమైంది ప్రకృతితోటి దానికి నష్టపరిహారం లేదు ప్లస్ పంట తీసుకపోయి మార్కెట్లకు పోతే కొనే పరిస్థితి లేదు అన్నీ కనీసం 20,000 కోట్ల రూపాయలు 10,000 కోట్లు పెట్టి కొనాలి రైతులు అది కొంటలేడు రైతులకు లేదు ఇట్లా ఇప్పుడు ఈ మైనార్టీస్కినా వాళ్ళకినా చదువుకునే పిల్లలకు కానీ ఏమి ఫీజులు వస్తున్నాయి అప్పుడు వచ్చినట్టు చాలా ఇప్పుడు ఇంటికి ఉద్యోగం అన్నావు కనీసం ఇంటికి ఇచ్చిపెట్టి ఊరికినా ఒక ఉద్యోగం లేదు ఆయన ఇంటికి మాత్రం 5 ఉద్యోగాలు వేసుకుండు మంచి నిమ్మలంగా కొత్తగినా వాళ్ళ అక్క కొడుకు ఎవరికి ఇచ్చిండు వాళ్ళ ఉండే కొడుకు ఎవరు అట్లా వాళ్ళ కుటుంబ పరిపాలన ఆ నలుగురు 5 ఉన్నాడు తప్ప మినిస్టర్లకు స్వేచ్ఛ లేదు ఎవరు స్వేచ్ఛ నేను ఒకటే చెప్తున్నా ఈరోజు 89లో రామారావు ప్రభుత్వము 85 నుంచి రామారావు వెళ్ళిపోయి వచ్చినాక ఆయన పెద్ద కేసీఆర్ కన్నా పెద్ద స్టాచ్యూ అప్పుడు 2018లో మాకు బాగా ఐడియా ఉంది అన్ని పార్టీలతో ఉమ్మడి కొట్లాడు రామారావు ఎలక్షన్లో కాంగ్రెస్ సింగిల్ కొట్లాడి ఆ రోజు చెన్నారెడ్డి నాయకత్వంలో వచ్చింది ఇప్పుడు కేసీఆర్ ఇన్ని దుర్మార్గం కనీసం మహిళలు ఇప్పుడు 50% ఉన్న మహిళలకు ఒక మినిస్టర్ ఇవ్వమని ఏతువాదులు కానీ మితవాదులు కానీ అందరూ కొడుతున్నారు మేధావులు ఒక్క మినిస్టర్ మహిళలకు అంటే నేను మొండి ఎక్కువ రాజు ఎక్కువ అంటే మొండి కన్నా ఎక్కువ రాజు అయితే ఎవరు మాట విన్నాడు మళ్ళీ నిరుద్యోగులకు లేవు రైతులకు లేదు ఏ వర్గం మీద నువ్వు ఏ వర్గం మీద తెలంగాణలో సాటిస్ఫాక్షన్ తృప్తి లేదు నాకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చింది కానీ ఓపెన్గా చెప్పాలంటే 2 అంతో ఎంతో సక్సెస్ఫుల్ ఏంటంటే ఇంత పెన్షన్లు వస్తున్నాయి పెద్దవాళ్ళకు రెండోది ఏంటంటే కరెంట్ అప్పుడు పరిస్థితులు బట్టి కరెంట్ మంచిగా ఇచ్చారు ఇప్పుడైతే 20 రాష్ట్రాలు భారతదేశంలో 20 రాష్ట్రాల్లో కరెంటు మిగిలింది ఈ 2 ఏళ్ళ సంది అది యూపీఏ ప్రభుత్వం చేసిన సంస్కరణతో మంచిగా వచ్చింది కరెంట్ ఇప్పుడు కాబట్టి 80% ఈ ప్రభుత్వం మీద అన్ని వర్గాల ప్రజలు కోపంతో ఉన్నారు అది తెలుసలేదు
కేసీఆర్ ఏమనుకుంటే తెలంగాణ తెచ్చిన మొత్తంలో నాకు వేస్తారు అనుకుంటారు, కానీ సమస్య లేదు. ఈరోజు ఆయనకి ఇంటికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. కుటుంబ పాలన, మళ్ళీ దొరల పాలన, ప్రజాస్వామ్యం అప్రజాస్వామ్యంగా ఇప్పుడు మందరి కృష్ణ మా సార్ అన్నాడు, ఆయన ఉద్యమం చేస్తున్నాడు. ఆయన కావాలంటే ఆయన తీసుకపోయి జైలు పెడితే 20 కేసులు పెడితే అట్లనే తెలంగాణ ఉద్యమంలో అట్లా నిర్లక్ష్యంగా మళ్ళీ అన్నీ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేయకపోతుంది కదా. మేము కాంగ్రెస్ ఉన్నాయి సపోర్ట్ ఇచ్చినాం కేసీఆర్ గారికి, ఎందుకంటే ప్రజాస్వామ్య ఉద్యమం. అదేవిధంగా ఇప్పుడు ప్రతాప్ రెడ్డి పక్క గజ్వేల మొన్న కలిస్తే 60 కేసులు పెట్టిరు. ఆయన ఒక ఎమ్మెల్యే సీఎంఏ పోటీ చేసిన వ్యక్తికి నువ్వు స్టూడెంట్స్తో ఉంటే అలా కొట్టిసి అంటే ఎంత బెదిరింపులు, ఎంత దౌర్జన్యం. ఇటువంటి వ్యవస్థ ఎట్టి పరిస్థితి కూలిపోతుంది. ఇవి ప్రజలకి గ్రహిస్తారు. నీ ఎంబడీలే నీకు తెలుస్తలేదు, కానీ కేసీఆర్కి టీఆర్ఎస్ తెలుస్తలేదు, కానీ మత్తులో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో కర్రు. సార్, మీరు రాష్ట్ర కిసాన్ కేస్ మజ్దూర్ ప్రధాన కార్యదర్శి కదండి. ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం తీసుకొచ్చింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అయితే తెలంగాణ వాసిగా కాంగ్రెస్ పార్టీ పరంగా రైతులకు కానీ ఏ పేదవాళ్ళకి కానీ ఏ ప్రభుత్వం చేసినా అయినా మేము హర్షిస్తాం, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు మీరు చేసే పని ఏ ప్రభుత్వం ఎవరు చేసినా అయినా దాన్ని స్వాగతించాలి. రాజకీయ విభేదాలు ఉంటూ ఉండొచ్చు, మేము అది టీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం ఏ మంచి పనినైనా మేము స్వాగతిస్తాం. రైతు బంధు పథకం కింద అదే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మేము ప్రతి పంటకు 4,000 రైతుకు పెట్టుబడికి ఇస్తాం మేము అని చెప్తున్నారు. అంటే మంచి అభిప్రాయం, మంచి పథకమే. కానీ మేమేమంటున్నామంటే దీన్ని ఇప్పుడు సీలింగ్ లేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి 10 ఎకరాలు ఉంటుంది, ఇంకో దగ్గర 10 ఎకరాలు ఉంటుంది. దాని ఏమంటారు, జియో ట్యాగింగ్ కాలేదు, ప్లస్ ఆధార్ కార్డు లింక్ కాలేదు. ఇప్పుడు కలెక్టర్ చెప్తున్నారు దాదాపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 70% భూములకు ఈ ఆధార్ లింక్ లేదు. అంటే పెద్దలు ఏం చేశారంటే మేడ్చల్ మండలంలో 10 ఎకరాలు 20 ఎకరాలు కొని వాడు ఇంకో దగ్గర వాళ్ళ కుటుంబం 50 ఎకరాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి అవి లేవు. ఇప్పుడు అన్నిటికీ పాస్బుక్లు ఇస్తారు. రేపు వాళ్ళకి 5,000 4,000 ఇస్తారు. ఇక్కడ 4 అంటే ఆయనకు అన్ని మండల రంగారెడ్డి జిల్లా కానీ తెలంగాణలో కానీ 50 ఎకరాలు ఉంటే 50 ఎకరాలకు 5 4 20 అంటే 20 లక్షల రూపాయలు అవుతున్నాయి, అంతే కదా. మేబీ 20 లక్షలు అవుతుంది. అంటే ఒక్కొక్క కుటుంబం మీద ఒక్కొక్క మండలంలో ఒకటే దగ్గర 20 ఎకరాలు అయినా ఉన్నాయి కొంతమందికి. ఒక్క కుటుంబం వాళ్ళ బంధుమిత్రులలో 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నాయి. అట్లా 4 ఎకరాలు ఉన్నాయి. ఆధార్ కార్డు లింక్ ఎందుకు చేస్తలేరు అంటే ఇళ్ళైనా అక్కడ ఉన్నారు. అంటే భూస్వాములంగానే పెట్టుబడిదారులు ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి చేస్తారు. నీ కారణం ఎందుకు ఇవ్వకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టి భూములను మొత్తం ఆ భూములకి ఎందుకు ఇస్తున్నప్పుడు 4,000 తీసేది. ప్రజలు కష్టపడి ఏ ప్రభుత్వమైనా ట్యాక్స్ ఎవరు కడుతున్నారు, పేద ప్రజలు అందరూ కడుతున్నారు. వాళ్ళు ప్రజలు కట్టిన సొమ్మును నువ్వు ఓన్లీ సెక్యూరిటీ గార్డియన్, ప్రభుత్వం అనే గార్డియన్. వాళ్ళ ప్రజల సొమ్ము నువ్వు దుర్వినియోగం చేసి ఉన్నోని సంఖ్యలలో పైసలు పెడితే 20 లక్షలు పేదలకు అంత. ఇప్పుడు 1,00,000 రూపాయలు, ఇప్పుడు 10 ఎకరాలు 2 ఎకరాలు ఉంది, వానికి 400 లక్షలు 10 గుంటలు వస్తాయి. మళ్ళీ వాళ్ళని అనుకోకుండా వేరేవాడుకి కౌలుకి ఇస్తాడు. కౌలు రైతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తాడు. మళ్ళీ వాడు 10 ఎకరాలు నాకు ఏంటంటే నేను ఇష్టపెట్టిన హైదరాబాద్లో ఉంటా, నా పేరు మీద చెక్ వచ్చి ఆ రైతు ఎవరికో కౌలు ఇస్తే వాడు వస్తుంది కదా. ఇవన్నీ లోటుపాట్లు ఉన్నాయి. ఇంకోటి కూడా మేము చెప్పేది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వచ్చే ఎన్నికలల్లో రైతులకు 4,000 రూపాయలు పంట కనిపెట్టి ఓట్లు కొనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఎందుకంటే రైతుకు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఎంతమంది చెప్పారు. అప్పుడు ఆ టైంలో 2014లో 70,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. 4 విడతలలో 25,000 ఇచ్చినా ఆయనకు మళ్ళీ 20,000 బ్యాలెన్స్ ఉంటుంది. ఎట్ టైం 70,000 ఇచ్చేస్తే ఏమి ఉండకపోతున్నాయి. ఆ 20,000 బ్యాలెన్స్ ఉంది. రైతులంతా కుప్పం మీద ఉన్నారని ఇప్పుడు 4,000 ఇస్తే ఖుషి అవుతారు అనుకుంటున్నాడు. కానీ రైతులు నువ్వు చేసే పని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 50,000 కోట్ల బడ్జెట్లోనే నీకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి ఎట్ టైం. మరి నువ్వేది చేయలేదు అంటే రైతుల మీద ఏం ప్రేమ ఉంది నీకు? ఏం లేదండి చెప్పడం తప్ప. ఇప్పుడు బుడుగుంగలో చెప్పినట్టు ఉంది నీ కథ. రైతులకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక కోత ఏం చేస్తాయంటే ఒక చెట్టు మీద మామిడి పండు మంచిగా ఉంటే ఆ చెట్టు మీద తింటుంటుంది, పక్క చెట్టు మంచిగా కావడం దాని మీద ఉంటుంది. అన్ని పథకాలు అట్లా ఉన్నాయి. మా ప్రణాళిక ఉండొచ్చు, 1,00,000 రూపాయల రుణమాఫీ ఉండొచ్చు, లేకపోతే ముస్లిమ్స్కు మైనార్టీలకు 12% ఉండొచ్చు, మళ్ళీ ఎస్సీలకు 3 ఎకరాలు ఉండొచ్చు. అన్ని వర్గాలు
ఎటు దళితులతో పాటు అగ్రవర్ణాల వరకు. ఇప్పుడు మన చేపలకు బేస్తులకు ముదిరాలకు చేపలు అంటే చేపలు ఎక్కడ పోయి అన్ని అప్లపాలు గొర్రెలు అంటే గొర్రెలకు ఆ గొర్రెలు పోయిన అన్ని అప్లపాలు అవుతారు. ఉల్టా ప్రతి యూనిట్ వాళ్ళు ఊళ్ళల్లో 20,000 ఇప్పుడు ప్రభుత్వం సొసైటీలకు బాగా అయిపోయారు. అందరినీ దివాళీ చూపిస్తున్నాడు. వాళ్ళ ఇల్లు వాళ్ళ కుటుంబం బంగారు తెలంగాణ తప్ప తెలంగాణ మొత్తం బికారి తెలంగాణ చేస్తున్నాడు కేసీఆర్ కుటుంబం. ఇది మాకు ఇచ్చితారు. వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా దీనికి తగిన మూల్యము కేసీఆర్కు టీఆర్ఎస్కు గోల్ ఖచ్చితంగా వస్తారు తెలంగాణ ప్రజలు. జయజంత టీవీ ద లీడర్ కార్యక్రమంలో ద డైనమిక్ లీడర్ పాతూరి సుధాకర్ రెడ్డి గారితో మనం ఎన్నో విషయాలు చర్చించాం. బాల్యం, రాజకీయం తదితర అంశాల గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ కార్యక్రమంలో మరొక డైనమిక్ లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.